లాయర్ గారు ఎఫ్ఐఆర్ లో మన నేమ్ ఉంటే మనం క్రిమినల్స్ ఏనా? నమస్తే, నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. ఎఫ్ఐఆర్ లో పేరున్న వ్యక్తి చార్జ్ షీట్ లో ఆ పేరు లేకపోతే అతను క్రిమినల్ కేసులో ఉన్నట్లా లేనట్లా? సో మిత్రులారా, మన దేశంలో బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత అనే చట్టం, అలాగే బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్ష సంహిత అనే చట్టం జూలై 1, 2024 నుంచి అమలులోకి వచ్చినాయి. సో ఈ చట్టాల ప్రకారంగా ఎవరైనా ఒక వ్యక్తి మీద ఎవరైనా కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ ఇచ్చినప్పుడు కంప్లైంట్ లో ఉన్న అంశాల ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత దర్యాప్తు ఇన్వెస్టిగేషన్ అనేది పోలీస్ అధికారులు ప్రారంభిస్తారు. ఒకవేళ ఏదైనా నేరం చిన్న నేరం అయితే 60 రోజుల లోపు ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి. నేరం చాలా తీవ్రమైనది అయితే 90 రోజుల లోపు ఛార్జ్ షీట్ ఫైల్ చేసి న్యాయస్థానానికి సబ్మిట్ చేయాలి. ఆ ఛార్జ్